నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను విజయ్. మొత్తంగా సైఫ్ అలీ ఖాన్ పైన జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో కేవలం బాలీవుడ్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించిందనే చెప్పుకోవాలి. అసలు సైఫ్ అలీ ఖాన్ దాడి విషయంలో ఏం జరిగింది, ఏంటి, ప్రస్తుతం ఈ కేసు ఎంతవరకు వచ్చింది, ఈ చర్చ యావత్ భారతదేశంలో కూడా జరుగుతుంది. ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ ఎంత పెద్ద సినిమా స్టారో మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకులకు కూడా దేవరా అనే సినిమాతోటి చాలా దగ్గరైనటువంటి ఒక నటుడనే చెప్పుకోవాలి మనం. అండ్ ఎన్టీఆర్ కూడా వెంటనే రియాక్ట్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూసాం. దాదాపుగా టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా చాలామంది ఆయన్ని ఫోన్ ద్వారా, కొంతమంది డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించినటువంటి విషయాలు కూడా మనకు తెలుసు. అయితే ఈ కేసు మొత్తం ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ కేసును పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. అక్కడ ప్రభుత్వం పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు. ఫడ్నవీస్ దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఈ చర్చలోకి వచ్చేసింది ఇప్పుడు. అంటే నిన్న మొన్నటి వరకు ఎలా ఉండేదంటే అసలు ఈ దాడి చేసింది ఎవరు, అండర్ వరల్డ్ ఎవరైనా ఉండి దాడి చేయించారా, కేవలం దొంగతనం వరకే ఇది పరిమితమా, లేకపోతే ఇంకేదైనా కోణాలు ఉన్నాయా, ఇక్కడి వరకు మాత్రమే ఉండేది. కాకపోతే ఈరోజు ఇది ఏమైపోయిందంటే పూర్తిగా ప్రభుత్వం పైన ఈ నింద పడేటువంటి ఒక పరిస్థితి నెలకొంది. అసలు నిజానికి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగినప్పుడు ఆ ఇంట్లో అప్పటికి ఆయన సతీమణి కూడా లేరు, కేవలం పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆ ఇంటి పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఆ దొంగ లేకపోతే దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కేవలం వాళ్ళు మాత్రమే చూసినటువంటి సందర్భం. గట్టిగానే దాడి చేశాడు. కొంత ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఏర్పడతాయో ఆ విధంగా దాడి చేశారు. అయితే నిన్నే ఆయనకి ఒక సర్జరీ కూడా చేయడం జరిగింది. ఒక 2 అంగుళాల కత్తి ముక్కను కూడా ఆయన వెన్నెముక్క నుంచి తీశారు. దాదాపుగా వెన్నెముక్కకి ప్రమాదం జరిగితే ఒక మనిషి శరీరంలో కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి. అంటే దాడి స్థాయి ఏ విధంగా ఉందో మనం దీన్ని బట్టి స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పోలీసులు రిలీజ్ చేస్తున్నటువంటి ఫొటోస్, నిందితుడి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో, మొదటి ఫోటో అంటే అతను ఆ ఇంటికి దొంగతనానికి వెళ్ళినప్పుడు, దోపిడీకి వెళ్ళినప్పుడు ఒక నల్ల దుస్తుల్లో, అంటే మొత్తం బాడీ మొత్తం కూడా కవర్ అయ్యేలాగా నల్ల ప్యాంటు, నల్ల షూస్, నల్ల షర్ట్, ఒక మాస్క్ పెట్టుకొని, బ్లాక్ మాస్క్ పెట్టుకొని ఎవరికి కనిపించకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంలో అతడు ఆ నల్ల దుస్తుల్లో వెళ్ళినట్లుగా ఆ పోలీసులు మొదటిగా ఒక ఫోటోని రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఒక బ్లూ షర్ట్లో ఉన్నటువంటి ఫోటోని, ఇప్పుడు తాజాగా ఒక ఎల్లో షర్ట్లో ఉన్నటువంటి ఫోటోని, ఈ విధంగా మొత్తం 3 ఫోటోలు అయితే రిలీజ్ చేశారు. అయితే నిందితుడు ఎంత ధైర్యంగా ఉన్నాడు అనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలంటే, నిందితుడు ఈ క్రైమ్ జరిగిన తర్వాత, అంటే ఈ క్రైమ్ ఏదైతే చేసి ఎక్కడికి వెళ్లకుండా ప్రశాంతంగా ఒక సెల్ ఫోన్ షాప్కి వెళ్ళి అక్కడ ఒక ఇయర్ ఫోన్ సెట్ కొనడం జరిగిందంట. సో ఆ సీసీటీవీ ఫుటేజ్ కూడా బయటపడింది. ఎందుకంటే పోలీసులు ట్రేస్ చేసేందులో భాగంగా అతను ఏ రోడ్లో వెళ్ళాడు, ఆ సీసీటీవీ ఫోటోస్ చెక్ చేయడం, ఆ తర్వాత అతను ఏ షాప్కి వెళ్ళాడు, ఇవన్నీ కూడా చెక్ చేశారు. దాదాపుగా ఇప్పటికే 100 మందికి పైగా విచారించారంట ఈ కేసులో. అయితే చాలా వదంతులు వినిపిస్తున్నాయి మళ్ళీ ఇక్కడ కూడా. అంటే ఎవరినో అరెస్ట్ చేసేశారు, నిందితుడిని పట్టేసుకున్నారు అని. కాకపోతే పోలీసులు ఈరోజు తాజాగా ఏం స్పష్టతనిచ్చారంటే, నిందితుడిని ఇప్పటి వరకు పట్టుకోలేదు, చాలామంది అనుమానితులందరినీ కూడా మేము వెతుకుతున్నాం, అసలు ఎవరు ఈ దాడి వెనుక ఉన్నారనేది మేము తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కేసులో పురోగతి వస్తోందనేటువంటి విషయమే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఈరోజు మహారాష్ట్రలో ప్రధానంగా వినిపించేది ఏంటంటే, ఇంత పెద్ద సెలబ్రిటీకే ఇంత పెద్ద దాడి జరిగితే ఇప్పటి వరకు పోలీసులు సరైనటువంటి పురోగతి తీసుకోలేకపోయారంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈరోజు ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇదే రైజ్ అవుతోంది. అంత పెద్ద సెలబ్రిటీ విషయంలోనే ఇప్పటి వరకు ఏం మీరు ఒక స్టెప్ ముందుకు వేయలేకపోయారంటే, ఒక సామాన్యుడి విషయంలో ఇది జరిగితే అసలు మీరు పట్టించుకుంటారనేటువంటి విషయం కూడా ప్రస్తుతం హైలైట్ అవుతోంది. అక్కడ ప్రతిపక్షాలు కూడా దీన్ని రాద్ధాంతం చేసే పనిలో పడ్డాయి. ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థని కావచ్చు, పూర్తిగా చేతగానటువంటి స్థితిలో ఉండిపోయిందనేటువంటి విషయం కూడా హైలైట్ అవుతోంది. అయితే ఇప్పటికే నేను ముందుగా అన్నట్లు ఇటు టాలీవుడ్ నుంచి కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ మద్దతుదారులు కావచ్చు, ఆయన అభిమానులు, ఆయనకు సంబంధించినటువంటి సెలబ్రిటీలు కావచ్చు, అందరూ కూడా ఆయన పరామర్శించేందుకు దాదాపుగా ప్రతిరోజు కూడా ఆసుపత్రికి వెళ్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇకపోతే ఎఫ్ఐఆర్లో అయితే చాలా స్పష్టంగా నేను పేర్కొన్నటువంటి విషయాలే ఎఫ్ఐఆర్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అంటే ఆ దొంగ రావడం కావచ్చు, ఆ టైంలో ఆయన భార్య అక్కడ లేకపోవడం కావచ్చు, అంటే ఆమె ఒక పార్టీకి వెళ్ళడం జరిగింది అదే టైంలో. అయితే పెద్ద కొడుకు వెంటనే రియాక్ట్ అయ్యి అంబులెన్స్కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. హాస్పిటల్ కూడా ముంబైలో బాగా పేరు మోసినటువంటి హాస్పిటల్, సో ఆ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే మీడియాకి తెలియడం, దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగా సంచలనం అవడం ఈ మొత్తం కూడా మనం చూస్తూ వచ్చాం. ప్రధానంగా ఈ నిందితుడిని పట్టుకున్నారు అనేటువంటి వదంతులు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. మోరోవర్ ఈ ఫోటో రిలీజ్ చేయడం వల్ల ఎవరికైనా ఎక్కడైనా కనిపిస్తే వెంటనే ఇన్ఫార్మ్ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఫోటో రిలీజ్ చేసినప్పటికీ ఒకవేళ సైఫ్ అలీ ఖాన్ అనుచరులు కావచ్చు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఆ నిందితుడిని ఏమైనా చేస్తే పరిస్థితి ఏంటనేటువంటి ఒక మరో వర్షన్ కూడా ఇక్కడ వినిపిస్తోంది. అంటే నిందితుడి ఫోటో రిలీజ్ చేయకుండా పోలీసులు అంతర్గతంగా విచారించే ఉంటే బాగుండేది అనేటువంటి ఒక కోణం కూడా లేకపోలేదు ఇందులో. మొత్తానికి ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి అయితే కొంత నిలకడగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆసుపత్రిలో ఆయన కొంత కోలుకున్నారు. నేను అన్నట్లుగా నిన్న ఏదైతే వెన్నుముకలో ఉన్నటువంటి ఒక కత్తి భాగాన్ని అది విరిగిపోయి శరీరంలో నిండిపోయిందో ఆ కత్తి భాగాన్ని కూడా బయటికి తీయడం జరిగింది. అయితే అర్థం కాని పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా, మీకైనా కావచ్చు లేకపోతే నాకైనా కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున దాడి చేయాల్సినటువంటి అవసరం ఏముంది అనేటువంటి ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుంది. ఎందుకంటే నిజంగానే దోపిడీకి వచ్చింటే కేవలం తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా కొంత దాడి చేసి ఉండొచ్చు, కానీ ఇంత రిపీటెడ్గా కత్తిఘాట్లు పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది? దీని వెనక ఎవరైనా ఉన్నారా? అంటే బాలీవుడ్లో జరుగుతున్న చర్చ ఏంటంటే బాలీవుడ్ సెలబ్రిటీలకి అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి కొంతమందికి ఎక్కువగా పడదు కాబట్టి వాళ్ళు చేయించిన దాడేమో అనేటువంటి ఒక కోణం కూడా ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్య పరిస్థితి అయితే కొంత మెరుగ్గానే ఉంది. కాకపోతే మొత్తం అందరి వేళ్ళు కూడా ప్రస్తుతం మహారాష్ట్రలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపే చూపిస్తున్నాయి. చూద్దాం ఏమవుతుందో, ఈ కేసులో ఎటువంటి పురోగతి వస్తుందో, పోలీసులు నిందితుడిని ఎప్పుడు పట్టుకుంటారో, నిందితుడిని పట్టుకున్న తర్వాత నిందితుడు ఏం చెప్తాడో, ఇవన్నీ కూడా సవాలక్ష ప్రశ్నలే. కీప్ వాచింగ్ సీఎం టుడే.